హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక బర్త్డే థీమ్తో మళ్ళీ వచ్చేసాం. నేను ఎక్కడ చేద్దాం అనుకుంటున్నాను, ఆ స్పేస్ అంతా క్లియర్ చేశాను. చూసారు కదా కర్టెన్స్, ఇది ఐక్యాలో తీసుకున్నాను. ఒక 5 years బ్యాక్ తీసుకున్నా దీన్ని ఒక అకేషన్ కోసం. దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక థీమ్ అనుకున్నాను, ఆ ప్రకారంగా నేను కలర్ చూస్ చేసుకున్నాను. రెగ్యులర్గా కాకుండా ఈసారి వైట్ అండ్ పర్పుల్ థీమ్లో వెళ్ళాలనుకుంటున్నాను. సో క్విక్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అటు ఇటు వైట్ కలర్స్ అరేంజ్ చేసుకుంటున్నాను. సో చెప్పాను కదా పర్పుల్ థీమ్ అని, సెంటర్లో పర్పుల్ వచ్చేస్తుంది. ఇంతకు నేను ఈ డెకరేషన్ ఎందుకు చేస్తున్నాను? బర్త్డే అనుకుంటున్నారా, యానివర్సరీ అనుకుంటున్నారా? గెస్ట్ చేయండి, చూద్దాం వీడియో అయిపోయే లోపల. కర్టన్స్ అయిపోయాక అటు ఇటు చెక్ చేసుకొని వేసుకోవడమే. సో ఇప్పుడు థీమ్ ప్రకారంగా పర్పుల్ని సెంటర్లో అరేంజ్ చేసుకోవడమే. ఇది వచ్చేసరికి అమెజాన్లో పర్చేస్ చేశాను. పర్పుల్ కలర్, వైట్ అండ్ పర్పుల్ చాలా బ్రైట్ లుక్ వచ్చేస్తుంది. ఈ పర్పుల్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చిందనమాట, వైట్ వచ్చేసరికి కొంచెం డిజైన్తో వచ్చింది. లుక్ వైజ్ దీని బాగుంది కదా. ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉంది ఈ కలర్. సో దీన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, మన ఐడియాలజీ తగ్గట్టుగా మనం వేసుకోవడమే. 20% డెకోర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇది హ్యాంగింగ్ బంచెస్. ఇది కూడా అమెజాన్లో పర్చేస్ చేశాను. అరౌండ్ 300 పడింది. బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపించింది నాకు. పేర్ ఆఫ్ 3 వచ్చాయి. ఇప్పుడు వీటిని కార్నర్స్లో అరేంజ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను, హ్యాంగ్ చేస్తున్నాను. చూడండి, ఎలాంటి ప్లాస్టర్స్ యూజ్ చేయట్లేదు, జస్ట్ ఇలా హ్యాంగ్ చేస్తే దానికి అడ్జస్ట్ అయిపోద్ది. చూడండి, క్రియేటివిటీ ఉండాలే కానీ ప్లెయిన్ వాల్ని కూడా చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు మనం. స్పేస్ ఇంతే కావాలి అని ఏమీ లేదు, మనకున్నదాన్నే మన ఐడియాతో చాలా బాగా చేసుకోవచ్చు. చూడండి, జస్ట్ అలా స్టిక్ చేశాను దానికి. నాకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే అది నెట్ అవ్వడం వల్ల ఈజీగా హోల్డ్ అయి ఉంటున్నాయి. నా వర్క్ కూడా ఈజీగా అయిపోయింది దీనివల్ల. సో ఇటు సైడ్ కూడా చేసాను, అలాగే స్టిక్ చేసేసాను. ఇంకో సైడ్ కూడా. ఎలా ఉంది ఇది పెట్టడం వల్ల? కొంచెం అడిషనల్ లుక్ కూడా యాడ్ అయింది కదా. నాకైతే చాలా నచ్చేసింది. ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటే సరిపోతుంది. ఇంతకీ డెకరేషన్ ఎవరి కోసమో గెస్ట్ చేశారా? మీ ఇంట్లో అకేషన్స్ ఉంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇంట్లో చేసుకుంటారా, బయట చేసుకుంటారా? మీకు ఇష్టమైన వాళ్ళ కోసం సర్ప్రైజ్ చేయడం ఇష్టమేనా మీకు? నాకైతే సర్ప్రైజ్ ఇవ్వడం అన్నా, సర్ప్రైజ్ తీసుకోవడం అన్నా చాలా ఇష్టం. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 40% డెకోర్ ఫినిష్ చేస్తాం. ఇప్పుడు హ్యాపీ బర్త్డే బ్యానర్ని నాకు కావాల్సిన హైట్లో నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. దీనికోసం నేను సేఫ్టీ పిన్స్ యూజ్ చేశాను. యాక్చువల్లీ కేక్ కటింగ్ నేను ఫ్లోర్ పైన అనుకుంటున్నాను. దానికోసం నేను స్పేస్ కొంచెం వదిలేసి కొంచెం కిందకి పెట్టుకున్నాను హ్యాపీ బర్త్డే బ్యానర్. అంటే కూర్చున్నా కూడా హ్యాపీ బర్త్డే అని కనిపించేలాగా పెట్టుకున్నాను. అంటే మీకు ఫస్ట్ క్లూ దొరికేసిందనమాట, ఇది బర్త్డే అని. సరే, ఇప్పుడు బర్త్డే ఎవరిది అది గెస్ చేయండి. చూడండి, పర్పుల్ కలర్ మీద గోల్డ్ కలర్ బ్యానర్ బాగా సెట్ అయింది. దీంతో మనం 50% వర్క్ ఫినిష్ చేసేసుకున్నాం. ఈ బ్యానర్ అయితే మళ్ళీ నేను రీయూజ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇది యూజ్ చేశాను ప్రీవియస్గా. చూడండి, బ్యానర్ పెట్టాక ఎలా ఉందో చూసేద్దాం. చాలా బాగుంది కదా. నెక్స్ట్ డ్రీమ్ క్యాచర్ మనకు నచ్చిన ప్లేస్లో ఫిక్స్ చేసుకోవడమే. నేనైతే ఈ బర్త్డే బ్యానర్ కింద పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి లైట్స్. ఇది కూడా అమెజాన్లోనే పర్చేస్ చేశాను. కాస్ట్ అరౌండ్ 85 రూపీస్ అనుకుంటా. ఈ లైట్స్ అయితే కంప్లీట్లీ ఆప్షనల్. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నాకు నచ్చినట్టుగా దీన్ని అరేంజ్ చేసుకుంటున్నాను. మీరు యూజ్ చేసేటప్పుడు కూడా మీకు నచ్చిన ప్లేస్లో మీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేయొచ్చు. నేనైతే జస్ట్ ఇలా హ్యాంగ్ చేస్తున్నాను. లైట్స్ బదులు మీరు ఏమైనా డెకరేటివ్ పీసెస్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. సింపుల్ అండి, మన క్రియేటివ్ అండ్ మన ఐడియాస్తో అరేంజ్ చేసుకోవడమే. అన్నట్టు సెలబ్రేషన్స్ నైట్ 12 o'clockకి. సో హడావుడిగా డెకరేషన్ స్టార్ట్ చేసేసా.
పాప కూడా ఎలాగో వాళ్ళ నాన్నమ్మతో బిజీగా ఉంది, నేను కూడా బిజీగా చేసేసుకుంటున్నాను. అన్నట్టు వీడియోలో ఎవరో మిస్సింగ్ కదా, ఎవరో కాదండి, దివ్యానే. ఇవాల్టి మన వీడియోగ్రాఫర్ దివ్యానే. మరి జనరల్గా టీం వర్క్ లేకపోతే మనం ఏం చేయలేం కదండి, ఎవరో ఒకరు సపోర్ట్గా ఉండాలి మనకి. చూసారా, లైట్స్ కూడా రెడీ. చూడండి, లైట్స్ ఆఫ్ చేసాక ఎంత బాగుంది కదా లుక్ వైజ్. మేమైతే లైట్స్ ఆఫ్ చేసాక ఒకసారి, లైట్స్ ఆన్ చేసి ఒకసారి అడ్జస్ట్మెంట్ చూసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు మన డెకార్కి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. దీనికోసం నేను ఇంట్లో ఉన్న బెడ్ని అరేంజ్ చేసుకున్నాను. సో దానిపైన మల్టీ కలర్ క్లాత్తో నేను అరేంజ్ చేసుకుంటున్నాను. బెడ్ సెంటర్లో పెట్టుకొని క్లాత్ అరేంజ్ చేసుకోవడమే. ఇక్కడితో మనం 70% వర్క్ రీచ్ అయిపోయాం. చూసారా ఎలా ఉందో. సిట్టింగ్ ఏరియా మొత్తం ఎంటీగా ఉందని పిల్లోస్ అరేంజ్ చేసుకుంటున్నాను. ఇది కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఈ పిల్లో కవర్స్ మల్టీ కలర్స్ చూసారా, బాగుంది కదా. అనుకోకుండా థీమ్కి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది. అదిగో అండి వచ్చేసింది మా అల్లరి పిల్ల. బర్త్డే అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. చూసారా మా పాప, బర్త్డే హడావిడి అంతా దాందే. పిల్లోస్ బెడ్ వేసాక అంత లుక్కే మారిపోయింది కదా. నాకైతే చాలా నచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి బెలూన్స్. ఈ టాస్క్ని ఇద్దరం కలిసి ఫినిష్ చేసాము. ఫన్నీగా. అసలే టైం అయిపోతుందంటే బ్లోవర్ కూడా సడన్గా కనిపించలేదు. సో చేసేదేమీ లేక మేమే బ్లో చేసుకున్నాము. ఇది ఒక్కటేనండి పర్పుల్ కలర్ దొరకలేదు. సో బ్లూ కలర్తో అడ్జస్ట్ అయిపోయాం. మన ఫినిషింగ్ టచ్కి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. కేక్ కట్ చేయడం కోసం టేబుల్ అరేంజ్ చేసుకున్నాము. కొంచెం స్పేస్ ఉంది కదా, ప్లాంట్స్ పెట్టుకుందామని అనుకుంటున్నాను నేను. సో ఒకసారి పెట్టి చూస్తున్నాను ఎలా ఉంటుందని. ఇదే పెట్టాలి, ఇలానే చేయాలని ఏమీ లేదు, మనకున్న దాంతో మనం పెట్టుకోవచ్చు. బ్లో చేసుకున్న బెలూన్స్ని సిట్టింగ్ ఏరియాలో అరేంజ్ చేసేద్దాం. అరౌండ్ 25 బెలూన్స్ ఉన్నాయి, ఇక్కడే అరేంజ్ చేస్తున్నాను. ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ ఏమైంది, గెస్ చేశారా? ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేద్దాం. చాలా బాగుంది కదా. దివ్య ఎలా ఉందో చెప్పు. లైట్స్ ఆఫ్ చేశాక ఇంకా బాగుంటుంది. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. సర్ప్రైజ్ రివీల్ చేసేస్తున్నాను. ఎవరిదో బర్త్డే చూసేయండి. టైం చూడండి, 11 అయింది. ఇంకెవరు ఇక్కడ బిజీగా వర్క్ చేసుకున్న మా హస్బెండ్ది. అయితే ఈ టేబుల్ ఎందుకో ఇక్కడ సెట్ అవనట్టు అందుకే ఇంకొక టేబుల్తో రీప్లేస్ చేసుకుంటున్నాను. డెకరేషన్ అన్నాక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే. దీన్ని ఇప్పుడు నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను. మరి స్పేస్ ఎంటీగా ఉంది కదా, దీన్ని కూడా ఫిల్ చేసేద్దాం. ఈ డెకరేటివ్ ఐటమ్ని నేను అరేంజ్ చేసుకుంటున్నాను క్యాండిల్స్తో. నా దగ్గర సెంటెడ్ క్యాండిల్స్ కూడా ఉండేది, వాటిని యూజ్ చేస్తున్నాను. ఆల్ సైడ్స్ వీటిని అరేంజ్ చేసేసుకున్నాను. అడిషనల్ లుక్ కోసం లివింగ్ రూమ్లో నుంచి ఆర్టిఫిషియల్ ప్లాంట్ని ఇక్కడ అరేంజ్ చేసేసుకున్నాను. అంతే. ఒకసారి క్విక్గా చూసేయండి ఎలా ఉందో. అలాగే దగ్గరలో ఉన్న బేకరీ నుంచి కేక్ తీసుకొచ్చేసాను. ఒక్క సెలబ్రేషన్ అంటే ఎన్ని అరేంజ్ చేసుకోవాలో కదా. నేనైతే బర్త్డేకి ఆల్ సెట్. ఇప్పుడు టైం ఎంత అయిందో చూసేద్దాం. చూసారా, 11:30 అయింది. ఇప్పుడు క్విక్గా బర్త్డే కోసం రెడీ అయిపోదాం. ఇప్పుడే మా హస్బెండ్కి చెప్పాలా అని అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఇంకెలాగో 1/2 అవరే ఉంది కాబట్టి రెడీ అయిపోదాం. ఇది నైట్ సెలబ్రేషన్సే. రేపు ఫామ్ హౌస్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉండి సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. నెక్స్ట్ డే ప్లానింగ్స్ ఏంటి, ఏం స్పెషల్స్ చేయాలి అన్నీ ముందే డిసైడ్ అయిపోయాం. ఇక్కడికి డెకోర్ వీడియో రెడీ. మరొక కంటిన్యూషన్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అన్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీ ఒక్క షేర్, మీ ఒక్క లైక్ మాకు చాలా ఇంపార్టెంట్.